నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2025 సెప్టెంబర్ మాస 8వ తేదీ నుండి 14వ తేదీ వరకు వార ఫలితాలు. ఈ వార ఫలితాలు ఈ వీడియోలో మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి వారికి ఈ వీడియోలో 4 ప్రథమ పార్టుగా చేయటం జరుగుతుంది. అలాగే ఇంకా 2 పార్టులలో మిగతా 8 రాశుల వారిని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ వారంలో చంద్రుడు కుంభ, మీన, మేష, వృషభ రాశుల మీదుగా సంచారం చేస్తున్నాడు ఈ వారంలో. అయితే అసలు ఖగోళంలో గ్రహాలు ఎలా స్థితి పొంది ఉన్నాయి రాశి చక్రంలో అంటే కనుక మిథునంలో గురు సంచారం, కర్కాటకంలో శుక్ర సంచారం, సింహంలో బుధ, సూర్య, కేతు, కన్యలో కుజ 13 వరకు, 14 నుండి తులలో రాహు కుంభరాశిలో, శని వక్రించి మీనరాశుల్లో. ఇది సంచార స్థితిగతులు. అయితే ఈ చంద్రుని స్థితిగతుల నుండి ఈ ఖగోళంలో ఈ స్థితిలో పొందిన గ్రహాల యుతి, దృష్టి, సమన్వత్వానుగుణంగా ఈ వార ఫలితాలు పరిశీలిద్దాం. ఈ వీడియోలో ముందుగా మేషరాశి. అంటే ఈ రాశి నుండి చంద్రుడు 11, 12, 1, 2 భావాల మీదుగా సంచారం చేస్తున్నాడు ఈ వారంలో. అయితే వారం ప్రారంభ దినాలకి శుభంగా ప్రారంభం అయ్యేది సూచిస్తుంది. ఈ మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఈరోజు పెండింగ్ పనులు పూర్తి చేసుకోవటానికి కూడా ఆస్కారం ఉంటుంది. కొన్ని చిన్నపాటి ఇబ్బందులు కలిగినా అన్నీ అధిగమిస్తారు అనేది చెప్పచ్చు. ఇక వ్యాపారం ఈ వారంలో సానుకూలంగా సాగేది ఉంటుంది. నెమ్మదిగా పురోగతి ఉండొచ్చు, కానీ కొంచెం కష్టపడి పనిచేసేది ఉంటుంది. ఇక ప్రయాణాలు, కొత్తది నేర్చుకోవడం లాంటివి, ఆధ్యాత్మిక పురోగతికి, కీర్తి ప్రతిష్టలకి మంచి అవకాశాలు ఉంటాయి ఈ వారంలో. ఈ మేషరాశి వారికి సానుకూల ఫలితాలు ఈ విషయాలకి ఆశించవచ్చు వారం మొత్తంలో అనేది సూచించటం. ఇక ఈ వారం ప్రారంభంలో శక్తి కొంచెం తక్కువగా ఉంటుంది వీరికి. దానివల్ల జాప్యాలు, ఆరోగ్య సమస్యలు ఉండటం అనేది సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో ప్రధాన నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించడానికి సమయం తీసుకోవడం మంచిది అనేది సూచించడం జరుగుతుంది. ఇక నెమ్మదిగా తెలివిగా వ్యవహరించడం అవసరం అనేది సూచిస్తున్నాం. వారం చివరిలో ప్రయాణాలకి అవకాశం ఉంటుంది. విద్యార్థులు కొత్త విషయాల అభ్యాసాలపై దృష్టి పెట్టడం మేలు చేస్తుంది అనేది ఈ వారంలో సూచిస్తుంది. ఇక జీవిత భాగస్వామికి మీకు మధ్య సరైన సంభాషణ లేకపోవడం, వివాదాలకు దారితీసేయడం ఉంటుంది. ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. సరిగ్గా కమ్యూనికేట్ చేయండి, అపార్థాలకు అవకాశం ఇవ్వకండి. ఇక ఉద్యోగంలో వృద్ధికి, కీర్తి ప్రతిష్టలు పెరగటానికి అవకాశాలు ఉన్నాయి. మెండుగా ఆర్థిక విషయాలలో వృద్ధి ఉంటుంది. ప్రయాణాలకి అవకాశం ఉంటుంది. ఈ వారంలో వీరు కుజగ్రహానికి మంత్రజపం, సుబ్రహ్మణ్య ఆరాధన శ్రేయస్కరం అని సూచించడం జరుగుతుంది ఈ మేషరాశి వారికి. ఇది ఈ మేషరాశి వారి గురించి సానుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి ఎక్కువగా. ఇక వృషభ రాశి. ఈ వారంలో చంద్రుడు 10, 11, 12, 1 రాశుల మీదుగా సంచారం చేస్తున్నాడు. ఈ వారంలో వీరికి చంద్రబలం బాగున్నది. అయితే వివరాలకు వస్తే ఆర్థిక నిర్ణయాలకి ఏదైనా ఈ వారం అనుకూలిస్తాయి అనేది మనకి మనీకి సంబంధించి, ఆస్తికి సంబంధించిన వివాదాలుంటే కూడా ఈ వారం పరిష్కారానికి రావచ్చు. ఇక వారం మొదటి అర్ధ భాగంలో చాలా శుభకరంగా ఉంటుంది. వాహన కొనుగోలుకి అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబంలో ఆదాయం పెరిగేది ఉంటుంది. ఇక ఈ విధమైన ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ వారంలో విద్యార్థులు కూడా వారి ఫలితాల గురించి కొంత గందరగోళంగా ఉండేది సూచిస్తుంది. వారి ధ్యాస మళ్ళేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్లో కూడా కొంత జాగ్రత్త అవసరం ఈ విద్యార్థుల విషయాలకు వస్తే అనేది. ఇక పోటీ పరీక్షల్లో అయితే కనుక విజయంకి కష్టపడతారు, సాధిస్తారు అనేది సూచిస్తుంది. ఇక ఈ వారంలో ఇంకా వృత్తిపరమైన పురోగతికి అయితే కనుక మంచి అవకాశాలు ఉన్నాయి. సీనియర్స్ నుండి వీరికి మద్దతు లభిస్తుంది. బాసుల నుండి సఖ్యత ఉంటుంది. కాబట్టి దానిని మెయింటైన్ చేయడానికి జాగ్రత్తగా వ్యవహరించండి. ఇక ఆరోగ్యం విషయాలకి కొంత తగ్గుదల కనిపిస్తుంది ఈ వారంలో. సరిగా లేకపోవడం సూచిస్తుంది.
కొంచెం ఆరోగ్యం విషయంలో టేక్ కేర్. ఇక జీవిత భాగస్వామితో మరియు ఇతర స్త్రీలతో గొడవలకి ఆస్కారం కనిపిస్తుంది కాబట్టి కోపాన్ని కంట్రోల్ చేయాల్సి ఉంది మీ తరపు నుండి. చెడు సంభాషణలు, అపార్థాలు అవాయిడ్ చేయండి ముఖ్యంగా. ఇక ఈ వారం వాహన కొనుగోలుకి అవకాశం ఉంటుంది వీరికి, ఈ వృషభ రాశి వారికి. ఆస్తి సంబంధిత వివాదాలకి, వాహనాలతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి, డ్రైవింగ్ విషయాల్లో కూడా. ఈ వారం వీరు అమ్మవారి ఆరాధన, లలితా సహస్రనామాలు పఠనం, శ్రవణం చేయడం మంచి ఫలితాలకి సూచించడం జరుగుతుంది. ఇది ఈ వృషభ రాశి వారికి. వీరికి కూడా సాధారణంగా కంటే మెరుగైన ఫలితాలే లభిస్తున్నాయి. విద్యార్థులు మాత్రం కొంచెం కష్టపడేది కనిపిస్తుంది. ఇక తదుపరి మిథున రాశి. ఈ రాశి నుండి చంద్రుడు 9, 10, 11, 12 రాశుల మీదుగా చంద్ర సంచారం చేస్తున్నాడు. అయితే చంద్రబలం వారం మధ్య అంతా కూడా ఉంటుంది. వారం ప్రారంభ దినాలకి చివరి రోజున కొంత ప్రతికూలతలు కలిగేది సూచిస్తుంది చంద్ర ఫలితాలకి. అయితే ఇక వివరాలు చూస్తే కనుక ఈ వారంలో కొన్ని గ్రహాల కలయికల వల్ల అనుకోని అవకాశాలు రావచ్చు అనేది సూచిస్తుంది. ఇక ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఆస్తి లేదా వాహనంకి సంబంధించి చాలా క్రమబద్ధంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఖర్చులు చాలా ఎక్కువగా సూచిస్తున్నాయి ఈ వారంలో వీరికి. ఆరోగ్యపరంగా సాధారణంగా కంటే మెరుగ్గా ఉండేది సూచిస్తుంది ఈ వారంలో గత వారం కంటే. విద్యార్థులకి విదేశీ ఉన్నత విద్యకి కూడా మంచి అవకాశం వారికి వారం మధ్యలో అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే వీరు దీనికోసం శ్రమించాల్సి ఉంటుంది ఎక్కువగా అనేది సూచిస్తుంది. ఇక జీవిత భాగస్వామిపై ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి, అవి వివాదాలకి దారితీసేది ఉంటుంది. లెట్ గో అనేట్టు ఉండాలి అనేది సూచిస్తుంది. రుణాలు ఇవ్వడం, తీసుకోవడం అవాయిడ్ చేయాలి ఈ వారంలో వీరు. నూతన అవకాశాలకైతే ఉంటుంది కానీ వృత్తిపరంగా అయితే ఆశయాలను, స్వీయ సంరక్షణను రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన సమయంగా ఉంటుంది. సరైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ప్రేమికులకైతే బాగుంటుంది. కుటుంబ జీవితంలో మార్పులు మెరుగుదలను సూచిస్తున్నాయి. అనవసరమైన ఘర్షణలకి దూరంగా ఉండటం ఎంతైనా మంచిది. ఈ కుటుంబ జీవితంలో కొంచెం మార్పులకి ఈ సూచనలు ఇవ్వటం జరుగుతుంది. మొత్తంగా ఈ మిథున రాశి వారు ఈ వారం సానుకూల ఫలితాలు ఆశించేదిగా ఉంది. ఈ వారంలో వీరు విష్ణు పూజలు ప్రతిరోజు 11 సార్లు ఓం మహావిష్ణువే నమః అని జపించిన మంచి ఫలితాలకి సూచించడం జరుగుతుంది. ఇక ఈ వీడియోలో కర్కాటక రాశి 4వ రాశి. ఈ రాశి నుండి 8, 9, 10, 11 భావాల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. అయితే చంద్రబలం అయితే గనక వారం మధ్య భాగం నుండి ఎక్కువగా ఉంటుంది. మొదటి అర్ధ భాగంలో అనుకూలతలు చంద్ర సంచారం వలన తక్కువగా గోచారంలో గోచరిస్తున్నాయి. ఇక ఆరోగ్యపరంగా చూస్తే కనుక ఈ కర్కాటక రాశి వారికి మానసిక ఒత్తిడికి గురి అయ్యేది ఉండొచ్చు. వీరు వారం ప్రారంభ దినాలకి ఎక్కువగా మానసిక ఒత్తిడి, ఆందోళన వాటికి శ్రద్ధ తీసుకుని యోగా లాంటివి చర్యలు చేపట్టాలి వీరు ఎంతైనా. ఈ వారంలో గురు 12లో సంచారానికి ప్రయాణ ఖర్చులు కానీ డబ్బు రాకపోకల కంటే బయటికి పోయేదే ఎక్కువగా సూచిస్తుంది గోచారంలో. అన్నింటికంటే కూడా ముఖ్యంగా వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు మొదటి అర్ధ భాగంలో. రెండవ అర్ధ భాగంలో అనుకూలతలు మొదలవుతాయి పరిస్థితులు. ఇక ప్రమోషన్ జాబులో కొన్ని మార్పులకి అవకాశం ఉంటుంది. ప్రమోషన్తో లేదా బదిలీలకి కూడా, ప్రమోషన్తో బదిలీలకు కానీ మామూలుగా ట్రాన్స్ఫర్స్ కోరుకున్న వాటి ప్లేసులకు కానీ ఇక జాబ్ మార్పులకైతే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే జాబ్ పోయే అవకాశానికి కూడా సూచనలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి ఈ కెరీర్ విషయంలో, జాబ్ విషయంలో. వివాహితులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వైవాహిక సంబంధాలకి ప్రమాదం సూచిస్తుంది ఈ కర్కాటక రాశి వారికి. కొన్ని కారణాల వల్ల సంబంధం విచ్ఛిన్నంకి దారితీసేది ఉండొచ్చు కాబట్టి మాటపై అధ్యయనం ఉంచండి. ఇక కుటుంబంలో కూడా వాతావరణం లేదా పరిస్థితి కొంతవరకు గందరగోళానికి సూచిస్తున్నాయి. ఈ ప్రతికూల ఫలితాలన్నీ కూడా వారాంతంకి సర్దుబాటు జరిగి ప్రయోజనకరంగా ఉంటాయి అనేది చెప్పడం జరుగుతుంది. ఇక వారాంతంకి పెండింగ్ పనులు పూర్తి చేసుకోవడానికి అనుకూలంగా ఉంది వారాంతంలో.
ఇక స్నేహితులు బంధువుల మద్దతు అయితే ఉంటుంది ఈ వారంలో వీరికి. మొదటి అర్ధభాగంలో పిల్లల సహకారం లభించదు సంతానం నుండి, లేదా వారి ఆరోగ్య సమస్యలకి కూడా శ్రద్ధ అవసరం అనేది సూచిస్తుంది. అలాగే కోర్టు వ్యవహారాలకి, శత్రువుల విషయాలకి కూడా ప్రతికూలం ఈ వారం అని చెప్పచ్చు. ఊహించని ఖర్చులు, ఇబ్బందులు సూచిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ విషయాల్లో. ఏది ఏమైనా ఈ వారం మిశ్రమంగా గోచరిస్తున్నాయి ఫలితాలు. వీరు ఈ వారంలో శనివారం శనిగ్రహానికి పరిహారం చేయండి. దుర్గామాత ఆరాధన శ్రేయస్కరం అని చెప్పటం. ఇక ఈ వారంలో ఏర్పడే 7వ దినాన ఈ రోజున చంద్రగ్రహణం ఈ కర్కాటక రాశిలో వారికి అష్టమంలో కనుక మానసిక ఒత్తిడి, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుంది అని అంచనా. ఆందోళన, నిరాశలు, ఆరోగ్య సమస్యలు, అనూహ్యమైన ఖర్చులకి సూచిస్తున్నాయి ఈ చంద్రగ్రహణ ఫలితం ఇది. ప్రయాణాలలో జాగ్రత్త, వాహన ప్రమాదాలు, భాగస్వాములతో అపార్థాలు సంభవించవచ్చు. ఇంటిలో 8వ ఇంటిలో అష్టమంలో గ్రహణ కారణంగా అనవసరమైన బంధాలు, భ్రమలు తొలగిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి వీలైనంతగా అనేది సూచించటం. ఇది ఈ మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి వారికి ఈ వీడియోలో. సర్వే జనో సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.